వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం ఇదైతే గ్యాప్ సర్టిఫికేట్. మీరు నీట్, ఎంసెట్, ఐసెట్, లాసెట్, జేఈ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నా లేదా డిగ్రీ జాయిన్ అవుతున్నా, బీటెక్ జాయిన్ అవుతున్నా, బీఫామ్ ఆర్ ఎనీ స్టడీ, నెక్స్ట్ ఏదైతే ఎవరైతే జాయిన్ కాబోతున్నారో, ఇఫ్ మీకు ఇప్పటి వరకు స్టడీలో ఏ ఇయర్ అయినా గ్యాప్ ఉంటే 1 year లేదా 2 years లేదా 3 years లేదా కోచింగ్కు 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళిన వాళ్ళైనా సరే, మీకు 1 year గ్యాప్ ఉందనుకుంటే కంపల్సరీ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. మీకు స్కాలర్షిప్ రావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా కంపల్సరీ డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ ఆర్ ఎనీథింగ్ స్కాలర్షిప్ కావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం. ఇది లేదంటే మీకు ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అయితే రాదు. అలాగే అడ్మిషన్ కౌన్సిలింగ్ టైంలో కూడా మీరు గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారు, దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు స్కాలర్షిప్ కానీ ఫీ రియంబర్స్మెంట్ కానీ అప్లై చేసినప్పుడు ఇయర్ ఆఫ్ స్టడీ ఉంటుంది కదా, ఆ కాలమ్స్ ఎంటర్ చేస్తారు కదా. ఎంటర్ చేసే టైంలో సపోజ్ మీరు 10th 9th తర్వాత గ్యాప్ ఉంది, లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత గ్యాప్ ఉంది, ఆ ఇయర్లో ఏం చేశారో మనం కంపల్సరీ ఫిల్ చేయాలి. ఫిల్ చేయని టైంలో గ్యాప్ సర్టిఫికేటే కంపల్సరీ అవసరం. సో అందరూ ఇప్పుడు టైం ఉంది కాబట్టి, ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి అందరూ గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రతి ఒక్కరికి మీ సేవ, ఈ సేవలు ఉన్నాయి కదా, మీ సేవ సెంటర్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వెళ్ళండి. అందులో మీకు లాయర్ ద్వారా ఒకవేళ అఫిడవిట్ తీసుకొని రమ్మని చెప్తే మాత్రం మీరు లాయర్ దగ్గరికి వెళ్తే ఇలాంటి ఫార్మేట్ ఉంది కదా, ఈ ఫార్మేట్ లాయర్ ఫిల్ చేస్తారు. వాళ్ళకు ఆల్రెడీ ఫార్మేట్ ఉంటుంది. మీ అన్ని సర్టిఫికేట్ చూపిస్తే లాయరు 20 రూపీస్ నోటరీ పై మీద మీకు ఒక అఫిడవిట్ అయితే ఇస్తారు. ఈ స్టూడెంట్ ఈ ఇయర్ గ్యాప్ ఉంది, అనారోగ్య కారణంగా వల్ల ఎగ్జామ్స్ అటెండ్ కాలేడు కాబట్టి చదవలేదు అనేది ఒక సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ మీకు మీ సేవలో ఇస్తే మీకు మీ సేవ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. మీకు సంబంధించిన మీ సేవ ఆఫీస్ ఎక్కడ, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి చేయండి. ఎంఆర్ఓ ఆఫీస్లో ఓన్లీ ఎంఆర్ఓ సర్టిఫైడ్ చేసిన గ్యాప్ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. రిమెంబర్ వన్ థింగ్, సపోజ్ ఇక్కడ ఇది శాంపుల్ మీకు తెలియాలి కాబట్టి చూపించాను. మనకు మీరు అందరి ఇన్కమ్ సర్టిఫికేటు లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, మనకు కంప్యూటర్ జనరేటర్ సర్టిఫికేట్ ఉంది కదా, అలాంటి సర్టిఫికేట్ ఒకటి వస్తుంది మీ సేవలో. ఎంఆర్ఓ సైన్ చేసిన తర్వాత డిజిటల్ సైన్తో ఇలా ఫార్మేట్ అయితే ఉంటుంది. కంపల్సరీ అందరూ ఇప్పుడు టైం ఉంది కాబట్టి తీసుకోండి. ఏ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకముందే ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను కామెంట్లో మీకు చెప్తాను. గ్యాప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అవసరం ప్రతి ఒక్కరికి. మీ సేవకు వెళ్ళండి, ఫామ్ ఫిల్ చేయండి. లాయర్ దగ్గర అఫిడవిట్ అయితే అఫిడవిట్ తీసుకురండి. అఫిడవిట్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీ సేవలో అప్లై చేయండి. ఎంఆర్ఓ ఆఫీస్కు మీ అప్లికేషన్ ఫామ్ వెళ్తుంది. ఏపీ అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే కంపల్సరీ వెళ్ళిన తర్వాత మీకు తెలుసు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎలా వర్క్ చేయాలో, ఎలా వర్క్ చేయించుకోవాలో. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో అందరూ గ్యాప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకోండి.